హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, నేను ఆర్గనైజ్ చేసిన నా టెర్రస్ గార్డెన్ చూపిస్తాను చూడండి. ఇవి ఏమవుతున్నాయంటే గడ్డి గులాబీలు టేబుల్ రోజెస్ కదా, మొత్తం పాడైపోతున్నాయి. ఎందుకంటే వెదర్ మారుతోంది కాబట్టి. సో ప్లేస్ మార్చాను. ఇందులో 2-3 రంగులు ఉన్నాయి. మీకు చూడండి, మొత్తం పాడైపోతుంది. దీన్ని మళ్ళీ మనం కాపాడుకోవాలి అంటే వేరే ప్లేస్లోకి అందుకే మార్చాను. సో ఇక్కడ పెట్టాను. అలాగే ఇక్కడ రెయిన్ లిల్లీస్ ఉన్నాయి. ఇగో ఇవి పూసేసాయి, ఎల్లో కలర్ అనమాట. అలాగే అందులోనే చామంతి కూడా ఉంది. ఎందుకంటే చిన్న జాగాలోనే ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మూలకి పెట్టి చూద్దామని. అలాగే ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం ఆర్గనైజ్ చేసి పెట్టాను. మొత్తం గడ్డి అంతా తీసేసాను. ఇందులోని జాంకాయలు వచ్చాయి చూడండి. ఇదిగోటి టెర్రస్లోని జాంకాయలు కానీ లేదా చిన్న చిన్న ఏవైనా పుయ్యవు కాయవు అని అనుకోవాల్సిన అవసరం లేదు. చిన్న బ్యాగ్లోనే ఎక్కువగా మనం కానీ కొద్దిగా ఆవు పేడ ఇలాంటివన్నీ వేసాము అంటే అవి అందుకుంటాయి అన్నమాట. ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ ఏరియా. ఇందులో అంతా చెత్త గడ్డి అంతా చూడండి, ఇదంతా తీసేసాను మొత్తం ఇదంతా కూడా. అయితే ఇది మాత్రం నేను తీయలేపాను, ఇది కట్ చేసేస్తాను. అందుకే చూద్దాం, ఎండిపోతే తీద్దామని. అలాగే ఇక్కడ చూడండి 2 జామ చెట్లు ఉన్నాయి. ఇవి కూడా కాస్తూనే ఉంటాయి. ఇవాళ నేను ఇదంతా క్లీన్ చేస్తూ ఉండగా ఏమైందంటే ఒక జాంకాయ పడిపోయింది. ఇదిగోటి. సో తిని చూడాలి ఎలా ఉంటుంది ఏంటిది. ఇంకొంచెం రోజులు పోయి కొయ్యాల్సింది, కానీ మరేం చేయలేము ఎందుకంటే తెగి పడిపోయింది కాబట్టి. అలాగే ఇదంతా ఇందులో కూడా చాలా గడ్డి ఉంది, ఇంకాను తీయాల్సింది కూడా ఉంది. ఇగో ఇదైతే రోజుకు ఒక్కొక్కటి పూస్తుంది. చెప్పాను కదా, పత్తి మందారమా ఏదో అంటారు కదా, దీన్ని కలర్స్ మారుతూ ఉంటుంది అని చెప్పాను. సో రేపటికి గవలు, ఎల్లుండికి కానీ ఇది పూస్తుంది. ఇదిగో చూడండి, ఇది కూడా పడిపోతున్నాయి కొన్ని మొగ్గలు అయితే, తప్పదు మరి. సో అదండి ఈరోజు అప్డేట్స్. సండే కదా, ఇంకా చాలా పని ఉంది, చేయాల్సింది ఉంది, చేస్తాను. ఇంకా కొంచెం అయింది, కొంత ఇంకా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.